హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఫ్రెండ్స్. ఈరోజు వ్యాలంటైన్స్ డే కనుక సీరియల్లో అయితే చాలా ట్విస్టులు ఉన్నాయి, చాలా పర్ఫార్మెన్స్ ఉన్నాయి, చాలా క్యూట్గా ఉంది ఫ్రెండ్స్. టోటల్లీ అయితే ఎపిసోడ్ మొత్తం అయితే ఆ విశేషాలని నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. నిన్న ఆదర్శ్ అయితే చాలా సీరియస్గా షార్ట్ అనేది ఎండ్ చేశారు కదా. ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఏం ప్రోగ్రామ్ ఇస్తారా అనే దాని గురించి నేను అలా మాట్లాడాను అని చెప్పేసి ఇక్కడ చాలా సింపుల్గా క్లోజ్ చేస్తాడు ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చేసరికి మన కృష్ణ కూడా ఒక ట్విస్ట్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎపిసోడ్ మొత్తం కండక్ట్ చేసేది ప్లాన్ చేసింది మేమే, కానీ ఇక్కడ ఎపిసోడ్లో ఏమేమి ట్విస్టులు ఉన్నాయి అనేది మాత్రం మాకు తెలీదు. మాకు కూడా సస్పెన్స్, ఎందుకంటే ప్లాన్ చేసింది మేము కాదు అని కృష్ణ చెప్పేస్తుంది ఫ్రెండ్స్. ఎవరు ప్లాన్ చేశారు మరి అని అందరూ యాంగ్జైటీతో చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అలా యాంగ్జైటీతో చూసి అదంతా ప్లాన్ చేసింది మధు అని చెప్తారు ఫ్రెండ్స్. మధు అని చెప్పగానే కుటుంబ సభ్యులందరూ చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. మధు నా ప్లాన్ చేసింది, ఆయన ప్లాన్ చేస్తే ఇంకేమన్నా ఉందా, వాడు ప్లాన్ చేస్తే అంత సర్వనాశనం, ఏది పర్ఫెక్ట్గా కాదు అని అంటారు ఫ్రెండ్స్. వాళ్ళ నాన్నగారే ఫస్ట్ ఆ టాపిక్ ఎత్తుతారు ఫ్రెండ్స్. ఇక మధు ప్లాన్ చేస్తే ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అని అందరు చూడడానికి చాలా యాంగ్జైటీగా ఉంటారు ఫ్రెండ్స్. ఇంతవరకు నా డైరెక్షన్ యొక్క టాలెంట్ మీరు చూడలేదు కదా, ఇప్పుడు నా డైరెక్షన్ యొక్క టాలెంట్ ఏంటో అందరికీ చూపిస్తాను. ఈ ఈవెంట్లో నేను డైరెక్ట్ చేసి అందరి కపుల మధ్య నేను ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తాను. వాటికి మీరు అందరు చాలా సర్ప్రైజ్ అవ్వాలి, అలాగే చాలా ఎంటర్టైన్గా ఫీల్ అవ్వాలి అంటారు. నువ్వు డైరెక్ట్ చేస్తే అలా ఫీల్ అవ్వటం ఏంటో అంటారు. చాలామంది డైరెక్టర్స్ యొక్క కూడా ఫాదర్స్ అయితే డైరెక్టర్స్ చాలామందిని సపోర్ట్ చేస్తూ ఉంటారు. మీరేంటి నాన్న నన్ను సపోర్ట్ చేయరండి, వాళ్ళ దగ్గర మ్యాటర్ ఉంది కనుక వాళ్ళు సపోర్ట్ చేస్తారా, నీ దగ్గర ఏం మ్యాటర్ ఉందని నేను సపోర్ట్ చేయాలి అని మధు వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఏం మ్యాటర్ ఏంటి అని వెంటనే వాళ్ళ మమ్మీ కూడా దాన్ని క్యాచ్ చేసి, అబ్బా కొడుకులు మీ ఇద్దరికి సాయంత్రం అయితే చాలా మందు మ్యాటర్ దెబ్బ, మీ ఇద్దరి దగ్గర ఏం మ్యాటర్ లేదు అని వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. దానికి కుటుంబ సభ్యులందరూ చాలా ఫన్నీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. వాళ్ళ అమ్మ అన్న మాటకి అందరూ చాలా ఫన్గా ఫీల్ అయ్యి నవ్వుతూ ఉంటారు ఫ్రెండ్స్. నిజంగా మంచి సెటైర్ వేశారు కదా మధు వాళ్ళ అమ్మగారు అయితే. మధు గురించి, మధు వాళ్ళ డాడీ గురించి ఒక అదిరిపోయే సెటైర్ వేశారు ఫ్రెండ్స్. నిజంగా మధు చేసే ఈ డైరెక్షన్ అయితే ఎవరు నమ్మలేదు. వాళ్ళిద్దరూ మధ్య పర్ఫార్మెన్స్ అనేది బాగా ఇస్తారా ఇవ్వరా అని అందరూ చాలా యాంగ్జైటీగా ఉన్నారు ఫ్రెండ్స్. మధు ఎటువంటి ప్రోగ్రామ్స్ను పెడతాడు, ఎటువంటి ఈవెంట్స్ని కండక్ట్ చేస్తాడు అని అందరూ యాంగ్జైటీతో చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇక ఆదర్శ్ మరియు ముకుంద ఇద్దరికి మధ్య ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని మధు ప్లాన్ చేస్తాడు ఫ్రెండ్స్. దానిలో భాగంగానే కృష్ణ నీకు ఇష్టమైన సాంగ్ ఏంటి అని కృష్ణ అడుగుతారు ఫ్రెండ్స్. నాకు ఇష్టమైన సాంగ్ ఏదైనా మంచి సాంగ్ నీకు నచ్చింది చూస్ చేసి అది ముకుందకి ఆదర్శ్కి ఇవ్వు అని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. వెంటనే మన కృష్ణ అయితే జలపాతం సాంగ్ని చూస్ చేస్తారు ఫ్రెండ్స్. దాన్ని చూస్ చేసేసి ఆదర్శ్ ముకుందకి ఇద్దరికి ఆ సాంగ్ ఇస్తారు ఫ్రెండ్స్. ఆ సాంగ్ని ఇద్దరు పర్ఫార్మెన్స్ చేయాలి అంటారు. ముకుంద్ అయితే చాలా టెన్షన్గా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్. ఈయన పక్కన నుంచి చూడమే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఇప్పుడు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఈయనతో కలిసి అని అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అనుకుంటూ ఉండగా ఇక ముకుంద మరియు ఆదర్శ్ ఇద్దరు కలిసి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అని కుటుంబ సభ్యులందరూ ఫోర్స్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక కృష్ణ కూడా ముకుంద తొందరగా పర్ఫార్మెన్స్ ఇవ్వు వెళ్ళు అని ముకుందని ఫోర్స్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సరే అని ముకుంద కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. లేకపోతే మళ్ళీ పెద్ద అత్తయ్య గారికి అందరికీ నా మీద డౌట్ వస్తుంది, ఈ పర్ఫార్మెన్స్ నేను పర్ఫెక్ట్గా ఇవ్వకపోతే అని అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు మధు ప్లాన్ కూడా అదే ఫ్రెండ్స్. ముకుంద మనసులో ఉన్న విషయాన్ని బయట పెట్టాలి అనే ఉద్దేశంతోనే మధు ఇలాంటి ఒక ఈవెంట్ని కండక్ట్ చేసి ముకుంద మనసులో ఉన్న విషయాన్ని బయటికి పెట్టాలని ప్లాన్ చేస్తాడు ఫ్రెండ్స్. అందులో భాగంగానే ఆదర్శకి ముకుందకి ఇట్లాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఆదర్శం కూడా రెడీ అవ్వమంటారు. నేను ఎప్పుడూ రెడీరా, ముకుంద రెడీ అయితే మేము వెంటనే పర్ఫార్మెన్స్ చేస్తాము అని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. అందులో భాగంగానే ముకుంద ఆదర్శ్ ఇద్దరు వాళ్ళ పర్ఫార్మెన్స్ అన్ని స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా యాంగ్జైటీగా చూస్తూ ఉంటారు, వీళ్ళిద్దరూ ఎలా పర్ఫార్మెన్స్ ఇస్తారా, కలిసిపోయి క్లోజ్గా ఈ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, ఇది చాలా రొమాంటిక్ సాంగ్ కదా, చాలా రొమాంటిక్గా పర్ఫామ్ చేయాలి కదా, ఇద్దరు ఎలా పర్ఫామ్ చేస్తారు అనేసి కుటుంబ సభ్యులందరూ చాలా టెన్షన్తో చూస్తూ ఉంటారు. మధు కూడా చాలా యాంగ్జైటీగా చూస్తూ ఉంటారు. ముకుంద బండారం బయటపడిపోతుంది, ఈ సాంగ్తో ముకుంద ఎలా పర్ఫార్మెన్స్ ఇస్తుందో చూద్దాం, ముకుందకి ఆదర్శ్ మీద ఇష్టం ఉందో లేదో ఈ ఈవెంట్తో తెలిసిపోతుంది, ఈ ప్రోగ్రామ్తో తెలిసిపోతుంది అని మధు కూడా అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఆదర్శ్ అయితే గెట్ రెడీనా ముకుంద అని అంటూ ఉంటాడు
ఫ్రెండ్స్. రెడీ ఆదర్శ్, నేనైతే రెడీ అయ్యాను, నువ్వు కూడా రెడీనా అని అంటుంటుంది ఫ్రెండ్స్. ముకుంద్ అయితే ఇద్దరు కలిసి ఇంకా పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీ అవుతారు ఫ్రెండ్స్. ఇక మన ముకుంద్ అయితే ఈ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఒకటే మెథడ్ని చూజ్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. అదేంటంటే ఇక ఆదర్శ్ కనిపించిన ప్రతి చోట ఇక మురారిని ఊహించేసుకుంటుంది ఫ్రెండ్స్. అలా ఊహించుకుని తను పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతుంది ఫ్రెండ్స్. లేకపోతే తన ఇంటి సభ్యులందరి ముందు దొరికిపోతుంది. తన మనసులో మురారి లేడు అనే విషయాన్ని ప్రూవ్ చేసుకోలేదు. అందుకే తను ఇలా చేస్తుంది ఫ్రెండ్స్. ఈ టిక్తో తన కుటుంబ సభ్యులు అందరి నుంచి బయటపడగలదు అని తనకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. వెంటనే పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసిన వెంటనే ఇక మన ముకుంద్ అయితే తన మనసులో ఉన్న మురారిని బయటికి తీసేసి ఆదర్శ్ ప్లేస్లో మురారిని ఊహించుకుంటూ తన పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. ఈ సాంగ్ మొత్తం తను ఆదర్శ్ ప్లేస్లో మురారిని ఊహించేసుకుంటుంది ఫ్రెండ్స్. సో అందువల్ల తను ఎవరికి భయం, కుటుంబ సభ్యులు ఎవరికి అనుమానం రాకుండా చాలా ఈజీగా బయటపడగలుగుతారు ఫ్రెండ్స్. ఈ చిన్న టెక్నిక్తో అయితే తను పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా ఇస్తారు ఫ్రెండ్స్. ఇద్దరు అయితే 100% పర్ఫార్మెన్స్ ఇస్తారు. ప్రపోజ్ చేయడము, బెలూన్స్ ఇవ్వడము అన్నీ చేస్తుంది ఫ్రెండ్స్. ఆదర్శ్ చేస్తాడు, కానీ వాటన్నిటిని ముకుంద అయితే మురారిలా ఊహించుకొని తను యాక్సెప్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఆదర్శ్ ఉన్న ప్రతి ప్లేస్లో తను మురారిని ఊహించుకుంటుంది. అందువల్లే తను ఆదర్శ్ ఇచ్చిన దేన్నైనా సరే తను ఈజీగా యాక్సెప్ట్ చేసేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్. అందువల్ల తన పర్ఫార్మెన్స్ అనేది కూడా చాలా 100%గా ఇవ్వగలిగింది ఫ్రెండ్స్. అందరూ అయితే చాలా షాక్ అవుతారు ఫ్రెండ్స్. ముకుంద తన పర్ఫార్మెన్స్ని సరిగ్గా ఇవ్వదేమో, అసలు యాక్సెప్ట్ చేయదేమో ఈ ఈవెంట్ చేయడానికి అని అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. కానీ దానికి రివర్స్గా మన ముకుంద అయితే 100% తన పర్ఫార్మెన్స్ అన్ని ఇవ్వగలిగింది ఫ్రెండ్స్. తన మనసులో ఉన్న మురారిని ఆదర్శలో చూసుకుని ఉంచుకోవడం వల్ల తను ఈ పర్ఫార్మెన్స్ని చాలా బాగా ఇచ్చింది ఫ్రెండ్స్. ఆదర్శ్ మరియు ముకుంద్ ఈ పర్ఫార్మెన్స్కి కుటుంబ సభ్యులందరూ క్లాప్స్ కొట్టి బాగా ఎంకరేజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇద్దరు కలిసి చాలా బాగా పర్ఫామ్ చేశారు అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. నేనైతే అసలు మధు అయితే ఆదర్శ్ ముకుంద ఇద్దరు ఇంత పర్ఫార్మెన్స్ ఇస్తారని నేను అనుకోలేదు. ముకుంద బయటపడుతుందని అనుకున్నాను, కానీ ముకుంద చాలా తెలివిగా ప్లాన్ చేసేసి నేను తప్పుగా ఆలోచిస్తున్నాను ఏంటి అని మధు అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద నిజంగానే ఆదర్శని ఇష్టపడుతుందా అనుకునేలా మన ముకుంద పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఫ్రెండ్స్. మన కృష్ణ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు, కంగ్రాచులేషన్స్ అని విషెస్ చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. వావ్, వండర్ఫుల్, సో నైస్, సో బ్యూటిఫుల్ అని మన మధు అయితే చాలా ప్రశంసలు ఇస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషంగా ఉంటారు. చాలా బాగా పర్ఫామ్ చేశారు కదా అని కృష్ణ మురారి కూడా అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. అదేంటి ఇలా జరిగింది, ముకుంద ఎలా ఇంత బాగా పర్ఫామ్ చేయగలిగింది అని మధుకి అయితే అర్థం కాదు ఫ్రెండ్స్. తన డిటెక్టివ్ మైండ్తో ముకుంద గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. ముకుంద ఎలా ఇంత బాగా పర్ఫామ్ చేయగలిగింది అనే విషయం ముకుంద ఎలా చేయగలిగిన విషయం మధుకు అర్థం కాక చాలా తికమక అవుతూ ఉంటాడు ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ వచ్చేసి మన కృష్ణ మురారి కూడా పర్ఫార్మెన్స్ చేయాలి అని చెప్తూ ఉంటారు. దానికోసం ముకుంద ఏదైనా ఒక సాంగ్ నువ్వు కృష్ణ మురారి కోసం చూస్ చేసుకొని చెప్పు అంటాడు. ముకుంద అయితే ఏదో ఓల్డ్ సాంగ్, సాడ్ సాంగ్ చూస్ చేస్తుంది. అది మీకు సూట్ కాదు, నేను ఒక మాస్ సాంగ్ మీ ఇద్దరికి చూస్ చేస్తానని చెప్పేసి మన మధు అయితే ఇద్దరికి మంచి మాస్ సాంగ్ చూస్ చేస్తారు ఫ్రెండ్స్. అదే నల్ల కళ్ళ జోడు పెట్టు పిల్ల జోడు అనే సాంగ్ని పర్ఫార్మెన్స్ చేస్తారు ఫ్రెండ్స్. ఇద్దరు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తారు ఫ్రెండ్స్. మురారి మరియు కృష్ణ ఇద్దరు అయితే అని చూసి కుటుంబ సభ్యులు అయితే చాలా ఫన్నీగా ఫీల్ అవుతారు, చాలా ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. ఈ ఈవెంట్ కండక్ట్ చేసినందుకు కంపల్సరీ 100% ఎంటర్టైన్మెంట్ని వీళ్ళు ఇచ్చారు అని కుటుంబ సభ్యులందరూ ఫీల్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఆ పాటకైతే ఇద్దరు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ఈ సీన్స్ అన్నీ మీకు రీల్స్ రూపంలో సాంగ్ని యాడ్ చేసేసి నేను మీకు పోస్ట్ చేశాను ఫ్రెండ్స్. మీరు ఆ రీల్స్ని చూసి ఎంజాయ్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మురారి మరియు కృష్ణ పర్ఫార్మెన్స్ కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. ముకుంద కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇద్దరు పర్ఫార్మెన్స్ని చూసేసి. ఇక మధు అయితే నెక్స్ట్ ఈవెంట్ ఏముంటుంది అని అందరు కుటుంబ సభ్యులు యాంగ్జైటీగా చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈవెంట్ ఏంటంటే
అంటే మీ ఇద్దరికి కలిపి ఒక టాస్క్ ఇస్తాను, అదే డ్రింకింగ్ పర్సన్గా మీ హస్బెండ్ వస్తే మీరు ఎలా ట్రీట్ చేస్తారు అనే టాస్క్ మీకు ఇస్తాను అని చెప్తాడు ఫ్రెండ్స్ మధు. అయితే ఇప్పుడు మేము ఆ సీన్ని యాక్ట్ చేయాలా, ఆ సీన్ మేము ఎలా యాక్ట్ చేస్తాము, అమ్మో అది అసలు ప్లేస్ చేయలేము, అదే కదా ఇక్కడ డ్రింకింగ్గా వచ్చినప్పుడు నువ్వు ఎలా ట్రీట్ చేస్తావు ఆదర్శని, అలాగే కృష్ణ ఎలా ట్రీట్ చేస్తుంది మురారిని అనేది ఇక్కడ ఒక స్క్రిప్ట్ రూపంలో చూపించాలంటారు. వెంటనే స్క్రిప్ట్ స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్ ఆదర్శ్ మరి ముకుంద్. అయితే ఆదర్శ్ అయితే ఇంట్లో కూర్చుని శారీ వర్క్ చేస్తున్నట్టుగా కూర్చుని ఉంటుంది. ఇక ఈలోపు మన ఆదర్శ్ అయితే వెంటనే డోర్ కొడుతూ ముక్కు 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 అని డోర్ కొడతాడు ఫ్రెండ్స్. మన ఆదర్శ్ అయితే ముకుందకి ముక్కు అని నిక్ నేమ్ పెట్టారు, ముక్కు బంగారం అని డోర్ కొడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. వస్తున్న ఆదర్శ్ అనేసి మన ముకుంద వెంటనే డోర్ దగ్గరికి వెళ్ళేసి డోర్ తీస్తుంటుంది. డోర్ తీయగానే మన ఆదర్శ్ అయితే తాగుతూ తూలుతూ ముకుంద మీద పడిపోతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈ సీన్ అయితే చాలా బాగా చూపించారు ఫ్రెండ్స్. ఇద్దరి మధ్య ఏదో బంధం అనేది జనరేట్ అయ్యింది అన్నట్లుగా చూపించారు ఫ్రెండ్స్. ముక్కు ఏం చేస్తున్నావు, ఇంతసేపు తలుపు కొట్టినా ఇంకా రాలేదంటే శారీ వర్క్ చేస్తున్నానండి అందుకే ఏంటి మళ్ళీ తాగొచ్చారా అని అంటుంటారు ఫ్రెండ్స్. అంటే ఫ్రెండ్ ఏదో పార్టీ అన్నాడు అందుకే తాగాను, కొంచెం లైట్గా తాగాను, ఎక్కువ తాగలేదు అని చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. అవునా, మీకు ఎన్నిసార్లు చెప్పాను మీరు ఇంట్లోనే కూర్చొని తాగొచ్చు కదా, బయటకు వెళ్ళి అలా తాగి డ్రైవ్ చేసి వస్తే మీ ప్రాణాలకే ప్రమాదం కదా, ఇంట్లో మీకు ఏం చెప్పాను, ఇంట్లో కూర్చొని తాగండి, మీకోసం మందు బాటిల్ కూడా తీసుకువచ్చాను, మీకు తాగాలనిపిస్తే ఇంట్లో కూర్చొని తాగండి, నేను కూడా మీకు ఏదైనా కూల్ డ్రింక్తో తాగుతూ నేను కంపెనీ ఇస్తాను అని చెప్పాను కదా చాలాసార్లు, మళ్ళీ ఎందుకు ఇలా చేశారు, ఇంత నైట్ లేట్ అయింది, ఫుడ్ తినకుండా డ్రైవ్ చేస్తూ వచ్చి, నువ్వు నిజంగా చాలా మంచిదాన్ని ముక్కు, నిజంగా తాగొచ్చిన ఇలా యాక్సెప్ట్ చేసావు నన్ను, చాలా థ్యాంక్స్ ముక్కు అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటి నా కోసం మందు బాటిల్ తెచ్చావా, లోపలికి వెళ్ళి తీసుకురా నేను తాగుతా అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్ ముక్కు. ఆదర్శ్ అయితే వెంటనే మన ముకుంద లోపలికి వెళ్ళేసి గ్లాస్లో మందు పోసేసి తెచ్చేసి మన ఆదర్శ్కి ఇస్తుంది ఫ్రెండ్స్. ఆదర్శ్ హ్యాపీగా దాన్ని తాగుతూ ఉంటాడు ఫ్రెండ్స్. నిజంగా ఇలాంటి ఒక భద్రం ఉంటుంది, చాలా అదృష్టం, భార్య దొరకడం నా అదృష్టం అని ఆదర్శ్ ఫీల్ అయ్యేలా ముకుంద చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. మిగతా కుటుంబ సభ్యులు కూడా అలాగే ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. తాగొచ్చిన భర్తని ఈ విధంగా హ్యాపీగా తను రిసీవ్ చేసుకోవడాన్ని చూసి అందరూ చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. వెంటనే మందు పోసి తీసుకొచ్చి ఆదర్శ్కి ఇస్తారు ఫ్రెండ్స్. ఆదర్శ్ దాని తర్వాత చాలా థ్యాంక్స్ ముకుంద, నీలాగా అర్థం చేసుకుని ఒక భార్య దొరకడం నా చాలా అదృష్టం, జాగ్రత్త నువ్వు కింద పడిపోతావు ఆదర్శ్ అని ఆదర్శ్ని చాలా కేర్గా చూసుకుంటుంది ఫ్రెండ్స్ ముకుంద. అయితే నిజంగా ఇలాంటి ఒక భార్య ఉండడం నా అదృష్టం అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. నీ చీర తీసుకో అని ఇచ్చేస్తాడు ఫ్రెండ్స్. సరే ముకుంద ఇప్పటికే చాలా లేట్ అయింది, కళ్ళు మూసుకుపోతున్నాయి, మనం వెంటనే వెళ్ళి పడుకుందాం ఇక అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. సరే మనం పడుకుందాం ఆదర్శ్ ముకుంద ఇద్దరు కలిసి స్లిప్ చేయడానికి బెడ్రూమ్లోకి వెళ్తారు ఫ్రెండ్స్. ఆ సీన్తో వచ్చేసి స్క్రిప్ట్ ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. దాన్ని చూసి కుటుంబ సభ్యులందరూ చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. నిజంగా ఒక తాగుబోతు భర్తని ముకుంద ఈ విధంగా యాక్సెప్ట్ చేసినందుకు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. ఇక ముకుంద మరియు ఆదర్శ్ ఇద్దరు పర్ఫార్మెన్స్కి కుటుంబ సభ్యులందరూ చాలా బాగా క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేస్తారు ఫ్రెండ్స్. చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు, నిజంగా రియల్లీ గుడ్ టూ పర్ఫార్మెన్స్, మీరు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు అని అందరూ అంటూ ఉంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మన కృష్ణ మురారి అనమాట. మన కృష్ణ మురారి ఈ పర్ఫార్మెన్స్ని ఏ విధంగా ఇస్తారని మీరు అనుకుంటున్నాను కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక వాళ్ళ పర్ఫార్మెన్స్ వచ్చేసి చాలా ఫన్నీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కృష్ణ అయితే మన ముకుందలాగా ఫ్రెండ్స్ చాలా రఫ్ ఆడిచ్చేస్తుంది ఫ్రెండ్స్. నువ్వు తాగొస్తావా, ఇంటికి తాగొస్తావా అని అంటది, డోర్ కొడతాడు సేమ్ సీను. డోర్ కొట్టిన కృష్ణ అని డోర్ కొడుతూ ఉంటాడు. చెప్పండి ఏసీపీ సార్ అని మన కృష్ణ అయితే టీవీ చూస్తూ అసలు డోర్ సౌండ్ వినిపినట్టే వెనకంటే చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. డోర్ తీసే ఉంది, నువ్వు లోపలికి రావచ్చు అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. డోర్ తీసే ఉన్నది, ఎక్కడ తీసింది, కృష్ణ అని అరుస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. అరుస్తూ ఉండగా కృష్ణ అయితే కోపంగా డోర్ దగ్గరికి వెళ్ళేసి డోర్ తీస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. డోర్ తీయంగానే మురారి అయితే కింద పడిపోతుండగా పట్టుకుని మన కృష్ణ అయితే కింద వదిలేస్తాను ఫ్రెండ్స్. ఇదేంటి పట్టుకుంటామని నేను అనుకుంటే కింద పడేసావు, ఎందుకు ఇలా నన్ను, ఇలా తాగొచ్చిన భర్తను నువ్వు ఇలానే నాకు ట్రీట్ చేసేది, పడిపోతున్న భర్తని పట్టుకోవాలి కానీ ఇలా పట్టుకున్నట్టు పట్టుకుని కింద వదిలేసావు, ఇదేం అగాత్యమే, అసలు నువ్వేం భార్యవే, ఎందుకే ఇలా చేసావు అంటే, నేను అంతే, నువ్వు ఎందుకు తాగొచ్చో రోజు నీకు ఇదే పని, నేను తాగి రావడం అని పెద్దగా అరుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మురారి మీద. అయితే తప్పేముంది తాగడం, ఫ్రెండ్స్ పార్టీ అన్నారు అందుకే కొంచెం లైట్గా
గిఫ్ట్గా తీసుకున్నాను అని అంటుంటారు ఫ్రెండ్స్. ఇంకోసారి మీరు తాగొస్తే కనుక మిమ్మల్ని రూమ్ బయటే ఉంచుతాను, డోర్ కూడా తీయను అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్ కృష్ణ అయితే. సరే కానీ ఆకలి అవుతుంది బాగా, అన్నం పెట్టు నాకు అని అంటే, అన్నం ఎక్కడుంది, అన్నం లేదు ఏం లేదు అని అంటుంటుంది ఫ్రెండ్స్. అవునా ఎందుకు లేదు, నా అన్నం నా వాటా అన్నం ఏమైంది, నువ్వే తినేసావా మొత్తం అంటూ ఉంటారు. నువ్వు ఎన్నింటికి వస్తానో 9ంటికి వస్తాను, ఇప్పుడు ఎంత అయింది 12 అయింది, ఇంకా 3 గంటల గ్యాప్లో నాకు మళ్ళీ ఆకలేసింది, అందుకే నేను తినేసాను, నీకోసం 9 నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను కానీ నువ్వు రాలేదు కదా, అందుకే ఆ గ్యాప్లో నేను మిగిలిన అన్నాన్ని కూడా తినేసాను అని చెప్పి. మరి ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తెచ్చుకుని తినాలి భోజనం అంటే, మీరు ఏదైనా హోటల్కి వెళ్ళి తినేసేయండి, ఇప్పుడు నేను వంట కూడా చెయ్యలేను అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. దానికి చాలా ఫన్నీగా ఫీల్ అవుతారు కుటుంబ సభ్యులు. ఏంటి బయటకు వెళ్ళి తినాలా, నేను బయటకు వెళ్ళి తెచ్చుకొని తినాలా, నేను ఇంట్లో పెళ్ళాం ఉంది ఎందుకు వంట చేసి పెడతానికే కదా, నేను ఎందుకు బయటకు వెళ్ళి తినాలి, నువ్వు నాకు ఇప్పుడు వంట చేయనంటూ, మిమ్మల్ని ఇంట్లోకి రానియటమే ఎక్కువ, నేను ఇప్పుడు అసలు వంట చేసే పరిస్థితుల్లో లేను అని కృష్ణ అంటుంటుంది ఫ్రెండ్స్. అలాగే ఖాళీ కడుపుతో పడుకోండి మీరు, అప్పుడు తాగిందంతా దిగుతుంది, దిగిన వెంటనే లేసి అప్పుడు ఉదయాన్నే తిందురు కానీ ఈ పూటకి మీరు అలాగే నిద్రపోండి అని అంటారు. నువ్వేం భార్యవే ఇట్లా చేస్తున్నావు, ముకుంద ఆదర్శ్ చూడు ఎంత బాగా అలా ఏం తాగొచ్చినా సరే ఎలా యాక్సెప్ట్ చేసిందో, ఇంకా మందు కావాలంటే మందు కూడా పోసి ఎంకరేజ్ చేసింది, నువ్వేంటి ఇలా చేస్తున్నావు, నేను అంతే, నాకు తాగేవాళ్ళంటే ఇష్టం లేదు, నేను అందుకే ఇలాగే ట్రీట్ చేస్తాను, ఇంకొకసారి ఎప్పుడైనా తాగొచ్చారా మీకు ఫుల్గా కోటింగ్ కూడా ఇచ్చేస్తాను అని చెప్తుంది ఫ్రెండ్స్ కృష్ణ అయితే. ఇక దానికి వచ్చేసి మన మురారి అయితే చాలా భయపడిపోతారు, అమ్మో ఇది నిజంగానే ఇప్పుడు ఇంత టెన్షన్ పడుతుంది, తాగొచ్చా అంటే అన్నమే పెట్టలేదు, పనిష్మెంట్ల మీద పనిష్మెంట్ వస్తుంది, ఇంకా నిజంగా ముందు ఉంటే ఇంకెన్ని పనిష్మెంట్లు ఇస్తుందిరా దేవుడా అని చాలా బాధపడుతూ ఉంటాడు మురారి అయితే. అదైతే చాలా ఫన్నీగా చూపించారు ఫ్రెండ్స్. స్క్రిప్ట్ కదా చాలా ఫన్నీగా ఉంది, మనం చూస్తుంది ఒక స్క్రిప్ట్, దాంట్లో ఇంకొక స్క్రిప్ట్, అసలు డబుల్ పర్ఫార్మెన్స్ అనమాట, మనకి ఎంటర్టైన్మెంట్ మీద ఎంటర్టైన్మెంట్ ఉంది ఫ్రెండ్స్. ఈరోజు అయితే కనుక అది వ్యాలంటైన్స్ డే స్పెషల్ కదా ఈరోజు, అందుకని మనకి డబుల్ ఎంటర్టైన్మెంట్ అందించారు ఫ్రెండ్స్ కృష్ణ మురారి అయితే. ఇక చాలా ఫన్నీగా ఉంది వాళ్ళ స్క్రిప్ట్ అయితే. సరే ఇక వాళ్ళిద్దరూ పర్ఫార్మెన్స్ చేయడం అయిపోయింది ఫ్రెండ్స్. అయిపోయాక అందరూ క్లాప్స్ కొడతారు, చాలా ఫన్నీగా విజిల్స్ కూడా వస్తాయి మన కృష్ణ మురారి పర్ఫార్మెన్స్కి అయితే. మన ఆదర్శ్ ఫుల్గా విజిల్స్ క్లాప్స్ తోటి కుటుంబ సభ్యులందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగా ఫన్నీ ఎంటర్టైన్మెంట్ని అందించారని చాలా బాగా ప్రైజ్ చేస్తారు కృష్ణని మురారిని ఇద్దరిని. నువ్వేంటి ఇలా చేసావు కృష్ణ, మురారియే గ్రేట్, తాగొచ్చినా సరే యాక్సెప్ట్ చేసింది, ఎటువంటి కష్టాలు పెట్టలేదు, నువ్వెందుకు ఇలా పనిష్మెంట్స్ మీద పనిష్మెంట్స్ ఇచ్చావు మా అన్నయ్యకి, ఇంత మాత్రం తాగొస్తే మాత్రం ఇలా పనిష్మెంట్స్ ఇస్తావా నీ భర్తకి అని నందు అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అలానే వాళ్ళు లేకపోతే వాళ్ళ మాట ఎవరు, వాళ్ళకి అదే అలవాటుగా చేసుకుంటూ ముకుంద లాంటి ఒక భార్య దొరకడం ఆదర్శ అదృష్టం. కృష్ణ అయితే ఇక వడ్డించినట్టే ఉంది, మాటలు అంటూనే ఉంది అని ఉంటారు. ఆ విషయం చెప్పాల్సింది మనం కాదు పెద్దమ్మ అని మధు అంటూ ఉంటాడు. అలా చూడగా జడ్జిమెంట్ సీట్ వైపు చూడగా అక్కడ పెద్దమ్మ గారు కనిపించరు ఫ్రెండ్స్. ఇదేంటి జడ్జిమెంట్ ఇవ్వాల్సిన పెద్దమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది అని అందరూ యాంగ్జైటీగా చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. పెద్దమ్మ జడ్జిమెంట్ ఇవ్వాలి కదా ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంది అనేది, అది ఇవ్వకుండా పెద్దమ్మ గారు ఎక్కడికి వెళ్ళిపోయారా అనేది అర్థం కాక కుటుంబ సభ్యులందరూ భవానీదేవి కోసం చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక అక్కడితో ఆ ఎపిసోడ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ లోపు నెక్స్ట్ డే ప్రోమో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక ముకుంద అయితే ఇద్దరు కలిసేసి బయటకు వెళ్దాము అనేసి ప్లాన్ చేస్తుంది ఫ్రెండ్స్. మురారి మరియు ఆదర్శ్తో కలిసి ముకుంద కృష్ణ అందరూ కలిసి కారులో ఔటింగ్కి ప్లాన్ చేస్తారు ఫ్రెండ్స్. చాలా థ్యాంక్స్ ముకుంద, ఔటింగ్కి ప్లాన్ చేసావు, చాలా బాగుంది, ఈ ఔటింగ్ ప్లాన్ చేసింది నేను ఆదర్శ్తో నిజం చెప్పడానికి, నా మనసులో ఉన్న నిజాన్ని ఆదర్శ్కి చెప్పడానికి అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక ముకుంద అదే విషయాన్ని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక కృష్ణ చేయబట్టుకుని మురారి అయితే చాలా రొమాంటిక్గా పర్ఫామ్ చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద అయితే ఆ సీన్ చూసి చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అనవసరంగా వీళ్ళిద్దరిని వెనక్కి కూర్చోబెట్టినట్టున్నాను, వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ అయిపోతున్నారు అని ముకుంద ఫీల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. దానికి తగ్గట్టుగా మన మురారి గారు అయితే హెడేక్ వస్తున్నట్టుగా హెడ్ నొక్కు అని మనము ఆ కృష్ణతో సేవలు చేయించుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అది చూసి ముకుందకైతే చాలా చాలా ఫైర్ ఉంటుంది ఫ్రెండ్స్ లోపల అయితే. నిజంగా కొందైతే చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ విషయాన్ని ఆదర్శ్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. మన నెక్స్ట్ డేలో ఏం జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్.